కూడి వచ్చిన మీ అందరికి కూడా శుభాభివందనములండి. నా చేతిలో ఇది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. ఏంటిది? ఇది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. ఈ లోకంలో ప్రాముఖ్యమైన గ్రంథాలలో కూడా ఒక గ్రంథమైనటువంటి ఇది పరిశుద్ధమైన బైబిల్, పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథం పేరు కూడా పరిశుద్ధ గ్రంథం. బైబిల్లో ఉన్నటువంటి మాటలను దేవుడు చెప్తున్నాడని, దేవుడే మాట్లాడుతున్నాడని పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలను మనం ఎందుకు నమ్మాలి? అసలు పరిశుద్ధ గ్రంథాన్ని ఎందుకు నమ్మాలి? ఇంకా ఈ లోకంలో చాలా గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాలు కాకుండా ఈ గ్రంథాన్ని పర్టికులర్గా ఎందుకు నమ్మాలి? ఈ గ్రంథంలో ఉన్నటువంటి విశేషం ఏమిటి? ప్రాముఖ్యత ఏమిటి? ఇంపార్టెంట్ ఏంటి? ఈ గ్రంథంలో దేవుడు పొందుపరిచినటువంటి మాటలు ఉన్నాయి. దేవుడు పొందుపరిచినటువంటి మాటలకు రుజువులు కూడా ఉన్నాయి. ఆయా ప్రాంతాలను పొందుపరిచాడు, ఆయా సముద్రాలను పొందుపరిచాడు. అదేవిధంగా భూమి శాస్త్రవేత్తలు కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని ఆధారం చేసుకొని చాలా విషయాలను కనిపెట్టి ఉన్నారు. ఈ లోకంలో కనిపెట్టి ఉన్నారా? భూమి శూన్యంలో వేలాడతీయబడింది అన్న విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో కూడా ఉంది. దీనిని రుజువు చేసుకొని శాస్త్రజ్ఞులు ఆ విషయాన్ని కనిపెట్టారు. అయితే ఈ గ్రంథము ఆది నుండి సృష్టిని సృష్టించిన కానుండి ఈ సృష్టి అంతం వరకు కూడా ప్రతి విషయాన్ని తెలియపరిచింది అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనం నుండి సృష్టిని సృష్టించిన ఆరంభము కనపడుతుంది. అక్కడ మోషే రాసినటువంటి ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు. ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలం పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలం పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. ఒక రోజును కలుగజేసే విధానాన్ని కూడా దేవుడు ఇక్కడ ఈ గ్రంథంలో పొందుపరిచాడా లేదా? భూమి ఆకాశమును సృష్టించాడు అనే విషయాన్ని కూడా తెలియపరిచాడు. ఈ వెలుగును చీకటిని రెండింటిని కూడా వేరుపరిచాడు అన్న విషయాన్ని తెలియపరుస్తున్నాడు. అదేవిధంగా ఈ గ్రంథంలో మానవుని యొక్క సృష్టి కనపడుతుంది. ఈ గ్రంథంలో మానవుని యొక్క సృష్టి కనపడుతుంది. మానవుని యొక్క పుట్టుక కనపడుతుంది. మానవుని ఏ విధంగా నిర్మించాడు దేవుడు అన్న విషయాన్ని ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనంలో ఆ మాట ఉంది. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయుని ఓదగా నరుడు జీవాత్మ అయిను. నరుణ్ణి సృష్టించిన విధానం కూడా ఇక్కడ మనుషుని యొక్క సృష్టి, మనుషుని యొక్క నిర్మాణం కూడా ఈ గ్రంథంలో ఉంది. ఏ గ్రంథంలో కూడా కనపడదు. ఈ గ్రంథం అయినటువంటి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోనే కనబడుతుంది. అవునంటారా కాదంటారా? అవును. తర్వాత భూమి. ఈరోజు భూమి మీద మనం ఉన్నామా? ఈ భూమి గుండ్రంగా ఉంది. ఈ భూమికి కింద సపోర్ట్ ఏమి లేదు. సపోర్ట్గా ఉంచి దేని మీద నిలబెట్టాడంటే లేదు. శూన్యంలో వేలాడతీయబడింది. ఈ గుండ్రంగా ఉన్నటువంటి బాలు ఆకారం కలిగినటువంటి భూమిని అలా గాల్లో నిలబెట్టాడు దేవుడు. ఆ విషయాన్ని కూడా గ్రంథంలో తేటగా తెలియపరిచాడు. యోబు గ్రంథము 26వ అధ్యాయము 7వ వచనంలో ఆ మాట ఉంది. శూన్య మండలం పైన ఉత్తర దిక్కున ఉన్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను. శూన్యం పైన భూమిని వేలాడ చేసెను. శూన్యం అంటే ఏంటి? ఏమి ఉండదు. శూన్యం అంటే ఏంటి? ఏమీ ఉండనటువంటి ప్రాంతంలో శూన్యంలో ఈ యొక్క భూమిని వేలాడవేసాను. ఈ విషయాన్ని శాస్త్రజ్ఞులు చెప్పకముందే బైబిల్ చెప్పింది. బైబిల్ ఉంది ఈ మాట. ఇంకా
బైబిల్లో మానవుల యొక్క జీవిత విధానం ఏ విధంగా ఉండాలి, వారు ఏ విధంగా జీవించాలి, ఏ విధమైన జీవితాన్ని కోరుకోకూడదు, ఏ విధమైన జీవితాన్ని కోరుకోవాలనే విషయాన్ని కూడా చెప్తున్నాడు. చెప్పాడా? ఇశ్రాయేలుతో మోషే గారికి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు అనేటువంటి ఆ యొక్క రాతి పలకల మీద రాసినటువంటి ఆజ్ఞలను ఒకసారి చూద్దాం. నిర్గమకాండము 20 నుండి, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశంలో నీవు దీర్ఘాయుమంతుడు అన్నట్లును నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలడకూడదు, నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగు వారి ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగు వారి భార్య అయినను అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగు వారి దగ్గు దేనినైనను ఆశింపకూడదని చెప్పాను. ఏం చెప్పాడండి? బైబిల్ చాలా స్పష్టంగా ప్రతి విషయాన్ని, ఈ విషయం ఉందా అంటే ఏ విషయమైన నువ్వు గురించి శోధించు, ప్రతి విషయం పొందుపరిచాడు దేవుడు. ఈ విషయం లేదనడానికి వీల్లేదు. ఈ గ్రంథంలో అన్ని విషయాలు ఉన్నాయి కాబట్టి ఈ గ్రంథానికి పరిశుద్ధ గ్రంథం అని పేరు పెట్టారు. మన వరల్డ్ వైడ్గా ప్రపంచవ్యాప్తంగా అన్ని గ్రంథాల్లో కల్లా ఎక్కువగా సేల్స్ అయ్యే గ్రంథం కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిలే. ప్రపంచ దేశాల్లో ఎక్కువగా ఈ గ్రంథాన్ని అనుసరిస్తున్న దేశాలు 150 దేశాలు ఉన్నాయంట, క్రైస్తవ్యాన్ని పాటించే దేశాలు. చూడండి, కాబట్టి ఈ గ్రంథాన్ని వెలుగులోకి రాకుండా ఉంచడానికి చాలా విశ్వ ప్రయత్నాలు చేశారు. అయినా కానీ ఈ గ్రంథం అంతకంతగా పెరుగుతూనే వస్తుంది వెలుగులో రావడానికి. ఇక్కడ మోషే గారికి ఇశ్రాయేలు ప్రజలతోనూ దేవుడు, తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు నెమ్మది కలిగి సుఖంగా బ్రతకాలంటే ఏం చేయమన్నాడు? మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి? నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపమంటున్నాడు. తర్వాత నరహత్య చేయకూడదు. నరహత్య మహాపాపం, అవునా కదా? నరహత్య చేసేటువంటి వారు ఉన్నారా లేదా? నరహత్య చాలా డేంజర్. ఎందుకంటే అది ఎంత పాపం అంటే చాలా ఘోరాతి ఘోరమైన పాపం. కానీ ఎదుటి మనిషిని చంపి హత్య చేసేటి వారు చాలామంది ఉన్నారు. ఆ విషయాన్ని కూడా గ్రంథం తెలియపరుస్తుంది. తర్వాత వ్యభిచారం చేయకూడదు. సుప్రీంకోర్టు మొన్న తీర్పు ఇచ్చింది. ఈ విషయం మీకు తెలుసో తెలియదు. భర్త భార్యను మోసం చేసి వేరొక స్త్రీతో వ్యభిచారం చేస్తుంటే అది తప్పు కదా. ఈ కేసు పేపర్లో కూడా వచ్చింది. భార్య భర్తలు గొడవపడి కేసు హీరింగ్కి వెళ్తే వ్యభిచారం చేస్తున్నాడని నా భర్తని భార్య కోర్టుకు వెళ్ళింది. వ్యభిచారం చేయడం తప్పు కదమ్మా అని తీర్పిచ్చాడు. కానీ గ్రంథం అలాగ చెప్పడం లేదు. నువ్వు వ్యభిచారం చేయకూడదని చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. తర్వాత దొంగతనం చేయకూడదు. దొంగతనం చేస్తే కోర్టు శిక్ష విధిస్తుంది. ఇక్కడ దేవుని యొక్క గ్రంథం కూడా తెలియపరుస్తుంది, నువ్వు దొంగతనం చేయకూడదు. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము చెప్పకూడదు. నీ పొరుగువాని ఇల్లు దోచుకొనకూడదు. పొరుగువాని ఇల్లు కబ్జా చేసేటి వారు ఉన్నారు. స్థలాలను, భూములను, పొలాలను కబ్జా చేసేవారు లేరా? ఆ విషయాన్ని కూడా గ్రంథం తెలియపరుస్తుంది. తర్వాత నీ పొరుగువాని భార్యనైనను ఆమె యొద్ద పనిచేసే చెలికత్తినైనను దాసినైనను ఆమె ఎద్దునైనను అక్కడున్న పశువు సంపదనైన నువ్వు దేన్ని కూడా దోచుకొనకూడదు, తీసుకొనకూడదని స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. తర్వాత ఇక్కడ 10 ఆజ్ఞలను దేవుడు ఇచ్చున్నాడు. సరే, ఇంకా ప్రేమ గురించి ఈ గ్రంథం చెప్పినంత స్పష్టంగా ఏ గ్రంథం చెప్పడం లేదు. పరమగీతం పుస్తకం చదివారు మీరు ఎప్పుడైనా? ఆ పరమగీతం పుస్తకము చాలా మరి ఒక ప్రియుడికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం గురించి చాలా చక్కగా రాశాడు గ్రంథకర్త. అయితే కొరింథీయులో అపోస్తలుడైన పౌలు గారు నిరీక్షణ, ఓర్పు, నిరీక్షణ, విశ్వాసం, ప్రేమ, ఈ మూడింటిలో ఏది శ్రేష్టమైనది అంటే ప్రేమే అంటాడు. యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఈ లోకాన్ని తండ్రి అయిన దేవుడు ఎంతగానో ప్రేమించాడు. ఆయన సృష్టించాడు.
ఈ సృష్టిని సృష్టించినటువంటి ఆ దేవుడు ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రాణులైన మనుషులను నా దగ్గర తెచ్చుకోవాలని ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని ఈ భూలోకానికి ప్రేమతో పంపించున్నాడు. ప్రేమించాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు మనల్ని ప్రేమించలేదా? ప్రేమించాడు. ఎలాగ ప్రేమించాడు? తన ఒంటి మీద ఉన్నటువంటి దెబ్బలు కొడుతున్నా కానీ, గమనించాలి, కొరడాలతో కొడుతున్నా కానీ ఉమ్ము వేసి చి అని ఉమ్మేశారు. ఆ ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రం అంగీని తీసేశారు. తీసేసినా కానీ వీరేమి చేస్తున్నారు వీరు ఎరగరు, తండ్రి వీరిని క్షమించన్నాడు. ఎందుకంటే తండ్రి యొక్క కోపం ఉగ్రత అప్పటికప్పుడు రగులుకొని ఏమైనా చేస్తాడేమో అని భయంతో మరలా దేవునికి విజ్ఞాపన చేస్తున్నారు. విజ్ఞాపన చేయటం అది ప్రేమ. ఈ రోజుల్లో చాలా ప్రాముఖ్యమైనది ప్రేమ. ఆ ప్రేమ అనేది లేదు. తోటి సహోదరుల మీద సొంత రక్తం, తండ్రి రక్తాన్ని పుంచుకొని పుట్టినటువంటి బిడ్డల్లో ప్రేమ కరువైంది, సహోదరాల్లో కరువైంది, అన్నదమ్ముల్లో కరువైంది, బంధువుల్లో కరువైంది. డబ్బుందా వెంటనే ఫోన్ చేస్తాడు, వల్లబారి ప్రేమ కురిపిస్తాడు. లేచావా, టిఫిన్ చేసావా, భోజనం చేసావా, ఎప్పుడు రానటువంటి వ్యక్తి కూడా ఇంటికి వచ్చి పలకరిస్తాడు డబ్బు ఉంటే. ఈ రోజుల్లో ప్రాముఖ్యంగా మనుషుల మధ్య విభేదాలు ఎక్కువగా దేనివల్ల వస్తున్నాయంటే డబ్బే. ఆ ధనాన్ని కూడా విపరీతంగా నువ్వు ప్రేమిస్తే నువ్వు దురాశకు లోనవుతావని గ్రంథం చెబుతుంది. ఆరోగ్యం గురించి చెబుతుంది పరిశుద్ధ గ్రంథం. యోబు గారి గ్రంథంలో కానీ, సామెతల గ్రంథంలో కానీ, నీవు నీ దేహాన్ని చంపకుండా నిమిత్తము నీవు నీ తండ్రి అయిన దేవుణ్ణి మహిమపరుస్తూ ఉత్సాహించి సంతోషించము, గానం చేయమన్నారు. పాత నిబంధనలో ఆరాధన ఎలాగుండేది చెప్పండి? కొమ్ము బోరబూదేవాడు, తప్పెట కొట్టేవాడు, చప్పట్లు కొట్టేవాడు, వాయిద్యాలు వాయించేవాడు, గంతులు వేసేవాడు, ఎగిరేవాడు. వారి శక్తి కొలది దావీదు మహారాజు గారు ఏం చేశాడు? మందసం ముందు ఊరేగాడు. ఊరేగింపుగా మంచాన్ని తీసుకొస్తూ ఊరేగుతూ గంతులు వేస్తూ నాట్యం చేశాడు. ఆయన నాట్యం చేసినట్టు ఎవరు చేసేవారు కాదు, చేశాడు. అయితే తన భార్య అనేటువంటి ఆమె ఏం చేసింది? అవమానించింది, హేళన చేసింది. దేవుని సన్నిధికి వచ్చేటండి భార్యను అవమానం చేసే భర్తలు లేరా? ఉన్నారు. నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు, అనుదినం ప్రార్థన చేస్తున్నావు, మన కుటుంబంలో దరిద్రం బాధేంటి, మన కోటీశ్వరమేమి, మనకున్న ఈ బాధలు ఏంటని నిందించేవారు లేరా? ప్రార్థనకు వచ్చేవారిని. భర్తను దూషించే భార్య లేదా? భార్యను దూషించే భర్త లేడా? కానీ ఎపిసిలి రాని పత్రికలో చక్కని మాట, భార్య భర్తల మధ్య సంబంధాన్ని చాలా తేటగా తెలియపరుస్తుంది ఈ గ్రంథం. ఏ గ్రంథం చెప్పడం లేదు. ఎపిసిలి రాని పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. చాలా స్పష్టంగా చెప్తుంది, మీ సొంత పురుషుడైన నీ భర్తకు లోబడి ఉండమని. అదేవిధంగా పురుషులారా మిమ్మును మీరు ప్రేమించుకున్నట్టే మీ భార్యని కూడా ప్రేమించమని గ్రంథం చెప్తుంది. ఏ గ్రంథం చెప్తుంది? నీ శరీరాన్ని ప్రేమించుకొని 2 పూట్ల స్నానం చేస్తాడు. చెప్తున్నాను, ఆరోగ్యంగా ఉంటాను. 2 పూట్ల స్నానం చేస్తాడు, మంచి దుస్తులు ధరిస్తాడు, మరి బాడీ స్ప్రే సెంటు కొడతాడు, తన శరీరాన్ని చక్కటి నూనెను రాసుకుంటాడు తల కూలింగ్ అవటానికి. నీ శరీరాన్ని నువ్వు ఎలా ఇష్టపడి ప్రేమించుకుంటున్నావో నీ భార్యని కూడా అలాగే ప్రేమించమని చెబుతున్నాడు. భార్యని కూడా అదే అంటాడు, నీ భర్తను కూడా నువ్వు అదే విధంగా ప్రేమించమని చెప్తున్నావు. శత్రువులను సైతం ప్రేమించమని గ్రంథం చెబుతుంది. ఏ గ్రంథం చెబుతుంది చూడండి, 5వ అధ్యాయం మత్తయి సువార్త 44వ వచనం, నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువును ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయడు. ఏ గ్రంథం చెబుతుందండి? ఎవరైనా కొట్టేవాడి కొరకు ప్రార్థన చేయమని ఎక్కడన్నా ఏ గ్రంథం అని చెబుతుందా? చెప్తే చెప్పొచ్చాము, కానీ ఈ గ్రంథం చెప్పినంత తేటగా, ఈ గ్రంథం చెప్పినంత ప్రేమను ఏ గ్రంథం చెప్పడం లేదు. యేసు ప్రభువు వారు అంటున్నారు, పరలోకమందున మీ తండ్రి మిమ్మల్ని ప్రేమించలాగానే మీ శత్రువును సైతం. వాడు శత్రువు అండి, వాళ్ళు ఎక్కితే నన్ను తిడతాడు, వాడు కొరకు నేను ప్రార్థన చేయడం ఏంటి? వాడు ఆకలని వస్తే అన్నం కూడా పెట్టమని చెబుతుంది బైబిల్. శత్రువుడాయన
నీ ఇంటికి వస్తే అన్నం పెట్టమన్నాడు. తర్వాత బాలుడు పెరగవలసినటువంటి పద్ధతి, బాలుడు బాలిక ఏ విధంగా పెరగాలి ఆ విషయాన్ని కూడా గ్రంథం చెబుతుంది. బాలుడు నడవలసిన త్రోవ వాడికి నేర్పము, పెద్దవాడైన తర్వాత వాడు ఆ త్రోవ నుండి తొలగిపోడు. మొక్కాయ వంగనది మోనాయి వంగన. చూడండి సామెతల గ్రంథము 22:6 బాలుడు నడవలసిన త్రోవ వారికి నేర్పము, పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోడు. ఈ విషయాన్ని కూడా గ్రంథం చెప్తుంది. పిల్లల్ని ఏ విధంగా పెంచాలనే విషయం కూడా ఈ పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తుంది. అందుకు ఈ బైబిల్ని నమ్మాలి నువ్వు. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పు. అదిగోండి, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు నువ్వు దాని నుండి తొలగిపోడు. ఎస్, లక్షలు ఖర్చు పెట్టి నువ్వు కాన్వెంట్లో చదివించి ఒక ఉద్యోగాన్ని సంపాదించడం కొరకు ఈ లోక జ్ఞానానికి వాడికి అలవాటు చేస్తావు. కానీ దేవుని జ్ఞానాన్ని అలవాటు చేయాలంటే నీవు దేవుని యొక్క సన్నిధికి నీ కుమారుని తీసుకురావాలి. నువ్వు ఒక దేవుని యొక్క సన్నిధికి వాడిని దగ్గరగా చేయాలంటే నీ గృహంలో ఉన్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని వాడి చేతిలో పెట్టి చదివించాలి. రోజుకు ఒక 2 వచనాలు. లేకుంటే అది కూడా మా బాలిక చదవదంటే 1 వచనం చదివించడానికి ప్రయత్నం చేయండి. వాడు పెద్దాడైంది అనుకోండి, నువ్వు వేసిన ఫౌండేషన్కి వాడు తొలగిపోడు. ఎలాగా తొలగిపోడు? పెద్దవాడాక క్రమమైన పద్ధతి, తల్లిదండ్రులు పెంచే పద్ధతి, దేవుని సమక్షంలో పెంచుతున్నావు నువ్వు. ఎవరి సమక్షంలో అండి? దేవుని సమక్షంలో పెంచావనుకోండి, వాడు పెద్దవాడాక తల్లిదండ్రులు గౌరవిస్తాడు. సిగరెట్టు, మందు, కోడి పందాలు, వ్యభిచారం, దొంగతనం, నరహత్య వీడి జోలికి పోడు. అరే, దేవుని యొక్క గ్రంథం ఈ విధంగా చెబుతుంది, నా తల్లి నా తండ్రి కూడా హెచ్చరించారని నువ్వు చిన్నప్పుడే వాడికి ఫౌండేషన్ వేస్తావు కదా, అప్పుడు వాడు పెద్దాడైన తర్వాత తొలగిపోడు. కంపల్సరీగా తొలగిపోయాడంటే అది నీ పెంపకంలోనే. యెహెజ్కేలు గ్రంథంలో ఉంది. ఏంటిది? తల్లి ఎట్టుదో బిడ్డ అట్టుదే. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టును మేస్తుందా? సామెత. ఆవు వెళ్ళి నిండు చేలు వరి పొలంలో మేస్తుందండి. ఈ గట్టు మీద ఒడ్డు నుండి దూడ చూస్తుందా? అది కూడా మా అమ్మ వెళ్ళి అక్కడ వెళ్ళి తింటుంది, ఏదో నేను కూడా తినాలని వచ్చేస్తుంది. నువ్వు వెళ్ళి పేకాట ఆడుతుంటే నీ కుమారుడు ఆడ పేకాట, నువ్వు వెళ్ళి కోడి పందాలు వేస్తుంటే నీ కుమారుడు ఏడా, నువ్వు వ్యభిచారం చేస్తుంటే నీ కుమార్తె నేర్చుకోదా? నీ కుమారుడు నేర్చుకోడా? నేర్చుకుంటాడు. భర్త ముందు భార్యని తిట్టుకోవడం, పిల్లల ముందు భార్య భర్తను తిట్టుకోవడం, భార్య పిల్లల ముందు భర్తను తిట్టుకోవడం. వాళ్ళు నేర్చుకుంటారండి. ఇంకొకటి, తల్లిదండ్రులు అనేటి వారి తల్లిదండ్రులు చూడకుండా తిడుతున్నారు, లేకుంటే వాళ్ళకి చేసేదంతా మీ పిల్లలు గమనిస్తారు. ఇప్పుడు పిల్లలు చాలా షార్పు, 1 సంవత్సరానికి అన్నీ తెలిసిపోతున్నాయి. ఎందుకంటే వాళ్ళు కంప్యూటర్ మైండ్తో పడుతున్నారు కదా, ఆ ఫోన్ పట్టుకొని అన్నీ చూస్తూ ఉంటారు కదా. నువ్వేం చేస్తున్నావో వాళ్ళ తాతకి వాళ్ళ అమ్మమ్మకి నువ్వేం చేసావో పెద్ద అయ్యాక కూడా నీకు వాడు అదే చేస్తాడు. తల్లిదండ్రులు కనుక నువ్వు చూడకుండా సావిట్లో పెట్టు, లేకపోతే ఇంకోటి పెట్టు, నువ్వు అన్నం పెట్టుకోకుండా అత్తమామను దూషిస్తుంది ఒక తల్లి. కోడలు ఇది చచ్చింది కాదు, బతికింది కాదు, నా పాలెట్ పడేసి జాబు పోయాడు, ఈ ముసలాన్ని అప్పుడే స్కూల్కి వెళ్ళి వస్తుంది నీ మనవరాలు, నీ కూతురు. కొడుకు గమనిస్తాడు, చూసి ఆడు ఆడుకుంటున్నావు అనుకుంటున్నావు. ఆ నాయనమ్మకి ఆ తాతకి నువ్వేం చేస్తున్నావో ఆడికి తెలుసు. ఆడు పెద్ద అయిన తర్వాత అది మైండ్లో ఆడికి గుర్తుండదు. మళ్ళా పిల్లల్ని గద్దించే విషయాన్ని కూడా చెబుతున్నాడు. చూడండి సామెతల గ్రంథం. తండ్రి గద్దించినట్టు నేను ఇష్టపడే బిడ్డలను నేను గద్దిస్తాను, మళ్ళా దగ్గర తీసుకుంటానని చెప్తున్నాడు. 3వ అధ్యాయం సామెతల గ్రంథము 11వ వచనం. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకోవద్దు. తండ్రి తనకి ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించు. ఎస్, నీ తల్లి, ఇక్కడ యవనస్తుడైన కుమారుడు ఉన్నాడు, ఇంక చిన్నపిల్లలు ఉన్నాడు. నీ తల్లి నిన్ను గద్దించిందంటే, కొంతమంది 10వ తరగతి తప్పావు, నువ్వు ఎక్కువ మార్కులతో పాస్ అవ్వలేదు, వాడు 2nd క్లాస్లో పాస్ అయ్యాడు, వాడు బుర్ర అంతవరకు పనిచేసాడు. వాడు పక్కంటోడు స్టేట్ ర్యాంక్ వచ్చాడు, నీకేమైందని తిడతారు. వాడు మైండ్ అంతవరకే. ఎవడు టాలెంట్ వాడిదే, వాడు విద్యలో రాణించిపోవచ్చు,
తర్వాత క్రమేపీ దేనిలో దానిలో రాణించవచ్చు. వాడిని పట్టుకొని తిడుతూ వాడు వెళ్ళి డాబా ఎక్కి దూకాడు. ఉన్నారు చిన్నపిల్లలు. మీరు టీవీ నైన్గా నేను ఛానల్ చూస్తే 8th క్లాస్ చదివే పాపను తల్లి తిట్టిందని మందలించిందని దూకేసింది, చనిపోయింది. 10th క్లాస్ ఫెయిల్ అయ్యామని తల్లిదండ్రులు మందిస్తే చెరువులో దూకి చచ్చిపోయాడు. పిల్లలైనా కానీ తల్లి మందలించినా తండ్రి మందలించినా నీ కొరకే. అరే అబ్బాయి, తండ్రి నన్ను గద్దించాడంటే నువ్వు వాడి మీద తండ్రి మీద ద్వేషం పెంచుకోవాలి. ఒకటి గద్దించు దండించు అని గ్రంథం చెబుతుంది. మరలా వాడిని దగ్గరగా తీసుకో అంటాను. నీ కోపం ఎప్పుడు దాకా ఉండాలి? నువ్వు సూర్యుడు ఉదయించినప్పుడు కోపపడితే సూర్యాస్తమైన తర్వాత నీ కోపం వెళ్ళిపోవాలి. నీ భార్య పట్లైనా నీ భర్త పట్లైనా మళ్ళీ పలకరించమన్నాడు. కోపడు, తప్పులేదు. ఆ కోపాన్ని కొనసాగించొద్దు అని గ్రంథం చెప్తుంది, బైబిల్ చెప్తుంది. నువ్వు కనుక నీ కుమారుడిని ద్వేషించి కొట్టావనుకో, ప్రేమగా మళ్ళీ దగ్గర నుంచి తీసుకోకపోతే వాడు నీకు శత్రువు అవుతాడు. పెద్దయ్యాక కంపల్సరిగా తల్లిదండ్రులకి శత్రువు అవుతాడు. వాడు మనుషులు చంపేవాడు అవుతాడు, టెర్రరిస్ట్, ఇంకేదేదో అవుతాడు వాడు. ఎందుకంటే నా తల్లి ఎప్పుడు తిడుతుంది కొడుతుందని ఇక ఆ మైండ్లోకి అదే పడిపోతుంది. నా తండ్రి నన్ను కొడుతున్నాడు అని ఆ మైండ్లో పడిపోయింది అనుకోండి, చిన్న వయసు ఏది పడితే మైండ్లోకి అదే ఉంచుకుంటారు వాళ్ళు. నా తండ్రి కొట్టినా నన్ను ప్రేమిస్తున్నాడని చూడండి, అది నా తండ్రి మంచివాడే. నన్ను కొట్టినా మళ్ళీ దగ్గర తీసుకొని మళ్ళీ ప్రేమగా దగ్గర తీసుకో, వాడు ఉప్పొంగిపోతాడు. ఒక తల్లి కొడుతుంది, ఉరికిచ్చి కొడుతుంటే ఇళ్లలో నిన్న ఒక్క కుమారుడు తల్లిదండ్రులు తండ్రి కొడుతుంటే మా ఇంట్లోకి వచ్చి జరబడ్డాడు. వాడు తప్పించుకోవడానికి వచ్చాడు. తర్వాత నువ్వు గద్దించిన తర్వాత కొట్టిన తర్వాత వాడిని దగ్గర తీసుకోకపోతే ప్రమాదం. ఆ విషయాన్ని అన్నాడు. తండ్రి తనకి ఇష్టడైన కుమారుని గద్దించిన రీతిగా యెహోవా తాను ప్రేమించు వాడిని గద్దించును. ఎస్, దేవుడు కూడా అదే అంటున్నాడు. నేను నిన్ను గద్దిస్తాను, కానీ గద్దించిన మళ్ళీ ప్రేమించేవాడిని కూడా నేనే. గద్దించేది నేనే, కొట్టేవాడిని నేనే, తిట్టేవాడిని నేనే, మళ్ళీ పెట్టేవాడిని కూడా నేనే. నీ తల్లి తిట్టిద్ది, మళ్ళా అన్నం పెడితే సాయంత్రానికి పెట్టిద్ది. భార్య జేబు చూస్తే తల్లి కడుపు చూసిద్దంట. ఆ సామెత నిజమే. మూల పడుకున్నట్లే ముసల వృద్ధాప్యానికి వచ్చి తల్లి కూడా కొడుకు జాబ్కి వెళ్ళి వస్తే కోడలు అన్నం పెట్టిందో లేదు, అయ్యా అన్నం తినమని అడిగింది. మంచం మీద ఉన్న తల్లి అయినా ఎప్పుడైనా చూసారా? లేవలేని ముసలను చూడండి. మళ్ళీ రాలేదా, వచ్చాడమ్మా అని అడుగుతూ ఉంటుంది. లేకలేకపోయినా వస్తాడులే, నువ్వు పడుకోరాదా అని అంటది ఈ తల్లి. 10 అయిందమ్మా రాలేదా, 12 అయిందమ్మా రాలేదా, వస్తాడులే నువ్వు పడుకోరాదు, తిన్నావు కానీ ఈ తల్లి అంటది. అది తల్లి ప్రేమ. తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా? ఇంకా ఎక్కువగా ఉంటుంది. చెమట ఓడిచి ఎండలోనైనా కష్టాన్ని ఓడ్చి తీసుకొచ్చి ఆ ఫ్రూట్స్ అయినా తినేవైనా ఆ బిడ్డలకు ఇచ్చి తన భార్యకి ఇచ్చి వాళ్ళు నవ్వేటంటే నా ఆనందాన్ని చూసి ఉప్పొంగిపోతాడు తండ్రి. ఆ విధంగా ఉప్పొంగిపోయేవాడే మన తండ్రి అయిన దేవుడు. ఇంకా ఈ గ్రంథం ఏం చెబుతుంది? మందు తాగొద్దని గ్రంథం చెబుతుంది. మద్యపానం, గంజాయి, గుట్కా, క్రెయిన్, పొగ, ఇవి నువ్వు తాగొద్దురా బాబు చచ్చిపోతావని పరిశుద్ధ గ్రంథం అని ఈ విషయాన్ని కూడా చెబుతుంది. చూడండి, అసలు ఆడు జోలికి వెళ్ళొద్దని చెబుతున్నాడు. జ్ఞానైన సొలొమోను గారు రాసినట్టు గ్రంథము సామెతల గ్రంథము 23వ అధ్యాయం, సామెతల గ్రంథము 23వ అధ్యాయం 20వ వచనం. ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము ఎచ్చుగా తినువారితోనైనను సహవాసం చేయకుము. తాగుబోతులను తిండిపోతులను దరిద్రులు ఏమవుతారు? తాగుబోతులు, తిండిపోతులు. తాగేవాడు ఏం చేస్తాడు? బిర్యానీ తీసుకొని వస్తాడు. అరే అబ్బాయి ఒక చోట కూర్చున్నాం, సమావేశం రా, బిర్యానీ మందు అన్నీ ఉన్నాయంటాడు వీడు. అక్కడ మందు ఆగిపోడు. ఆడు పక్కన ఉంటాడు, సిగరెట్ వెలిగెత్తాడు. వీడు ముందే తాగుతాడు అనుకుంటాడు. ఆడు తాగుతాడు కానీ వీడు అరే నువ్వు కూడా తీసుకోవటంటే వీడికి కూడా ఇస్తాడు. ఆడు మొదలెత్తాడు. ఇంకోడు అసలు ముందు ముట్టినోడు వెళ్తాడు సావాసానికి కానీ, నేను థమ్సప్ తాగుతాను అంటాడు. థమ్సప్ ఎందుకురా బాబు, ఇది కూడా కొద్దిగా టేస్ట్ చేయాలి. ఆడు ఒక్క గ్లాస్తో మొదలు పెడతాడు. ఆడు విపరీతమైన తాగుడు బానిస అవుతాడా లేదా? అవుతాడు. ఎలాగుంటుందంటే అది గ్లాసులో పోయంగానే తల 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 బంగారం మెరిసినట్టు మెరిసిపోద్దంట. ఆ విషయాన్ని కూడా ఇక్కడే ఉంది. ఈ అధ్యాయం మొత్తం దాని గురించి చెప్పాడు. చూడండి 29వ వచనం. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత,
ఎవరికి ఏదు లేని గాయములు, ఎవరికి మందదృష్టి, ద్రాక్షరసంతో పొద్దుపుచ్చు వారికే కదా, కలిపిన ద్రాక్షరసం రుచి చూడ చేరు వారికే కదా, ద్రాక్షరసం మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలలో తళతళలాడుచుండగను, త్రాగుడుకు రుచిగా ఉండను, దాని వైపు చూడకము, పిమ్మట అది సర్పము వల్ల ఖర్చును, కట్ల పోవం వల్ల కాటువేయను. తాగుడుకు బానిసయ్యి పరగడుపుని పచ్చి మందు తాగేవాడిని చూడండి, వాడు చట్టం దిగ ముందే బ్లాక్లో అమ్మేటువంటి షాప్ కాడికి వెళ్తాడు, మొహం కూడా కడుగుతాడు, కడగ తాగుతాడు, కిడ్నీలు పాడైపోతాయి, లివర్ పాడైపోతాయి, వాడు నల్ల కప్పేస్తాడు. ఆ మొహం కట్ల పొంగిన కాడేస్తే వాడు మొహం అంతా పచ్చగా అయిపోయి శరీరం ఎలాగవుతుంది, క్రమేపీ తాగుడుకు బానిసైనటువంటి వాడి శరీరము చివరికి అలాగవుతుంది. ఆ విషయాన్ని చెబుతున్నాడు. ఎవరికి శ్రమ, ఎవరికి దెబ్బలు, తాగినోడు కొట్టడు పెట్టినా వాడికి తెలియదు, నొప్పి తెలియదు. మంద చూపు, తాగి డ్రైవింగ్ చేస్తే కళ్ళు మూతపడతాయి, మంద దృష్టి అంటున్నాడు. అదిగోండి అక్కడ కూడా ఉంది. ఏమన్నాడు? ఎవరికి మంద దృష్టి, ఎవరికి చింత. ఇదిగోండి, ఎవరికి మంద దృష్టి, నిద్రమొత్తుతో ఉన్నాడు అంటే నిద్రమొత్తు, కానీ తాగినోడికి మంద దృష్టి వస్తుందంట, చూపు కనపడదు. వాడు బైక్ దోలని, లారీ దోలని, నువ్వు పోయేది కాబట్టి ఎదుటోడికి వెళ్ళి గుర్తావు. నిన్న యవనస్తులు, నిన్న గురువారం ముత్యాలపాడు, ఇద్దరు యవనస్తులు, 10th క్లాస్ కుర్రోడు, 8th క్లాస్, కుసేలు హోటల్ కాడ జరిగింది. ఏం చేశాడు? హై స్కూల్ వాలీబాల్ ఆడదామని చెప్పి వెళ్ళలేరు, హై స్కూల్లో బయలుదేరాడు. ఇక్కడ ఆ బియ్యం గోడౌన్ ఎదురుగా ఒక కుర్రోడిని ఎక్కించుకున్నాడు, వెనకాల లారీ వస్తుంది. ఈ లారీని ఓవర్టేక్ చేయబోయి దీనికన్నా స్పీడ్లో ఇంకా వెళ్ళాలిగా, వీడు ఏం చేశాడు? దానికన్నా స్పీడ్ వెళ్ళకోకుండా దాన్ని ఎదురుగా పెట్టాడు. ఈ లారీ కొట్టేసింది, స్పాట్లో చచ్చిపోయాడు. 10వ తరగతి ఈ నెలలో ఎగ్జామ్స్ రాయాలి, ఈ నెల వచ్చే నెల 10th ఎగ్జామ్స్. మరి ఎవరో తల్లిదండ్రులకు రోదనకు అంతు లేదు, వాడికి లైసెన్స్ లేదు. అసలు ఆ తల్లిదండ్రులు బైక్ ఇచ్చినవాడిని చెప్పుకోవాలి. 6th క్లాసు 6వ తరగతి చదివే బొడ్డోడు, 6 సంవత్సరాలు నిండోడు కూడా ఎక్సెల్ బైకు కాడు కొద్దిగా తేటగా ఇటుండు అనుకోండి బైక్. వాడు ఎలాగ వెళ్తాడంటే అసలు ఎట్ట మిలకలు తిప్పుతారు. ఆ టైర్ కూడా పెద్దాయికి వీడికి ఏ బండి కావాలి? రేసింగ్ బైక్ కావాలి. ఎందుకంటే ఎంత ఎడలు పడుతుంది దాని చక్రం. ఆ బండి మిలకలు తిప్పినా కానీ బండి పడదని కాన్ఫిడెన్స్. హెల్మెట్ కూడా పెట్టడు. అది స్కిడ్ అయింది అనుకోండి ఎక్కడ ఉంటాడు తెలియదు. కాబట్టి ఇప్పుడు దేని బిడ్డలారా, పిల్లలు ఏ విధంగా పెంచాలో కూడా పరిశుద్ధ గ్రంథమని ఈ బైబిల్ చెబుతుంది. మరణం అంటే అందరికీ భయమే. మరణం గురించి చాలా తేటగా స్పష్టంగా ఈ గ్రంథం తెలియపరుస్తుంది. ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియపరుస్తుంది. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనము. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనము. మన్నైనది వెనకటి వల్లనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని అధిక మరల పోవను. దేవుడు మట్టితో నిర్మించాడు నరును అని చెప్పాడు. మరలా ఆ మట్టితో నిర్మించిన నరుడు మరలా మట్టిగా చేరతాడు. నువ్వు తగలై మట్టిలో బూడ్సు, కరెంట్ మిషన్లో చివరికి నువ్వు కలిసేది బూడిదైనా మట్టిలోనే. ఆ విషయాన్ని కూడా చెప్పాడు. మరలా నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మ రెండవ మరణం ఉన్న విషయం బైబిలే చెబుతుంది, ఏ గ్రంథం చెప్పడం లేదు. అందుకు ఈ బైబిల్ని నమ్మాలి, అందుకు దేవుడు ఉన్నాడని నమ్మాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథాన్ని ఈ లోకంలో చాలామంది దూషించేవారు ఉన్నారు. దాన్ని దైవ గ్రంథంగా పాటించి దాన్ని అనుదినము ధ్యానించి దాన్ని పరిశోధించే వారు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకను ఆయా వృద్ధులు ఆయా కులాల వారిని గురించి చెప్పాడు, ఆయా వరుసల గురించి చెప్పాడు, ఆయా బంధువుల గురించి చెప్పాడు. మరలా ఈ భూ సంబంధమైనటువంటి నివాసాలు, ఇంకోటి నీవు డాబా కడితే పెట్ట కూడా కట్టుకోమని కూడా బైబిల్ చెప్పింది. ఆ విషయం కూడా ఉంది. ఏ విషయం లేదండి బైబిల్లో. నీవు నీ గృహాన్ని నిర్మించుకుంటే నీ ఇంటి పైన పెట్ట కూడా కట్టు. ఎందుకంటే ఎవరైనా నీ గృహం ఎక్కి ఆ గృహం మీద నుండి పడిపోతే ఆ దోషము నీ ఇంటి మీదకి నీ మీదకి రాకుండా నీ వద్ద నువ్వు పెట్ట కూడా కట్టు అన్నాడు. ఆ విషయం కూడా ఉంది, ఇర్మియా గ్రంథంలో ఉంది. కాబట్టి ప్రియమిట్లారా, ఒక తల్లిదండ్రుల్ని ఎలా చూసుకోవాలి, ఒక భార్య భర్తలు ఎలాగ మెలగాలి, బిడ్డలు ఎలా పెరగాలి, అదేవిధంగా
వారు చదువుకునే విషయంలో కూడా నువ్వు నీ బిడ్డలో అనుదినము చదవాలంటే గోడల మీద ఒక ఆ వచనాలను కూడా నిర్గమకాండంలో ఇశ్రాయేల్ ప్రజలతో చెప్తాడు మోషే గారితో. ఇశ్రాయేల్ ప్రజలతో చెప్పు, ఇదిగో దేవుని యొక్క ఆజ్ఞను ఆ యొక్క తలుపు ద్వారముల మీద రాయించు, నీ కుమారుడు నీ కుమార్తె లేవగానే వాటిని చూసి నేర్చుకునే విధంగా అంటాడు. జల ప్రళయాన్ని సృష్టించింది ఆయనే. మరలా రాబోతూ ఈ సృష్టిని నాశనం చేయటానికి వచ్చేటంటే ఆవిడ కూడా ఆయన ఉన్నాడు. మరలా ఇంకొక విషయము, ఈ సృష్టి ఆరంభం నుండి అంతం వరకు చెబుతూనే ఈ సృష్టిలో ఉన్నటువంటి జంతువులైనా వృక్షములైనా ఆయన రాకడ కొరకు ఈ సృష్టి యావత్తు ఎదురు చూస్తున్న విషయాన్ని కూడా చెప్పాడు. కొన్ని దేశాలు ఎందుకు, మన గృహంలో కుక్కను పెంచుకుంటారా? ఆ కుక్క ఎవరైనా చిన్న అలికిడి నైట్ ఏదైనా అలికిడి వస్తే అది వెంటనే అలర్ట్ అయ్యి మొరుగుతుంది. భూకంపం వచ్చేటప్పుడు జంతువులకు తెలుస్తుందంట. ఒక వీడియో మీరు టీవీ ఛానల్ చూస్తే ఒక 10 స్టేర్ల బిల్డింగ్ ఏదో విదేశాల్లో ఆ భూకంపం వచ్చి ఆ బిల్డింగ్ ఇటు ఊగుతున్నప్పుడు వెంటనే ఆ కుక్క బయటకు వచ్చింది. అది సీసీ కెమెరాలు రికార్డ్ అయింది. దేవుని యొక్క రాకడ ఏదైనా ప్రమాదం జరగబోతుంటే జంతువులు తెలుస్తుందంట. ఎవరైనా మనిషి చచ్చిపోయేటప్పుడు కూడా ఇంకా 2 రోజుల్లో కానీ ఈ రోజు కానీ కుక్కలు ఏడుస్తాయి. చూసారా, గమనించారా? అది చూడండి ప్రియమైన మేడం, ప్రతిదీ కూడా చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది పరిశుద్ధ గ్రంథమైన బైబిలు. అదేవిధంగా ఈ గ్రంథాన్ని నమ్మకపోతే శిక్ష ఉన్నదన్న విషయాన్ని కూడా చెప్తున్నాడు. నమ్మిన వాడు రక్షింపబడను, నమ్మని వారికి శిక్ష విధింపబడును అన్న విషయాన్ని చెబుతుంది. చాలామంది ఈ గ్రంథం గురించి అపోహలు ఉన్నాయి. అపోహలు అనేవి కూడా నివృత్తం చేసేటువంటి గ్రంథమై ఈ బైబిలే ఉంది. చూడండి, నేను ఈ ఒక్క వచనం చదివి ముగిస్తాను. 2వ మరణం ఉందన్న విషయాన్ని ఈ గ్రంథం చెబుతుందా అంటే చెబుతుంది. ఎస్, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనము. ప్రకటన గ్రంథము 8వ వచనం. పిరికి వారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధకులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పంపులు పొందురు. ఇది 2వ మరణము. ఎస్, ఏమయ్యా చనిపోయిన తర్వాత గాలి ఎడిపోతుందో ఎవడికి తెలుసాయా, నేను పాడదుకు రాను అంటాడు. ఇంకో మహానుభావులు అయితే నా దగ్గర టచ్ ఫోన్ ఉంది అంకుల్, అందులో బైబుల్ లేకపోతే నేను చదువుకుంటున్నాను, నేను ప్రార్థనకు రాను అంకుల్, నేను నాకు మొత్తం తెలుసు, నేను రోజు చదువుతున్నాను, అమ్మ ప్రార్థనకు రావచ్చు నాకు తెలుసు అంకుల్ అన్నాడు. ఈయన కూడా నాకు తెలుసు అంకుల్, సోషల్ మీడియా ఉంది, ప్రతి విషయం నాకు తెలుసు, బైబిల్లో ఉండదు. అమ్మ ఆరాధనలో 1 గంట రాతానంటే నేను రాను అంకుల్, నాకు తెలుసు, ఎందుకంటే ఈ లోక జ్ఞానం తెలుసు, దేవుని జ్ఞానం కూడా తెలుసు అంటాడు. కొరింథీ పత్రికలో ఉంది. ఈ లోక జ్ఞానము ఎలాగుంది, దేవునికి ఏమో వెరితనంగా ఉంది, దేవుని జ్ఞానము ఈ లోకానికి వెరితనంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ మనం 4 కూర్చున్నాం, చాలామంది బయట ఉన్నారు, వాళ్ళందరూ రారు. ఎందుకంటే వాళ్ళు ఏదో గంట చెప్పుకొని వెళ్ళిపోతారు, వాళ్ళ బాధ వాళ్ళదే, మన బాధ మనదే. ఆదివారం నాడు చికెనో మటనో ఏదో తెచ్చుకొని తిన్నామా లేదా, తిన్నామా తాగామా, తినము తాగము సుఖించము, ఇదే జీవితం. తిన్నామా పడుకున్నామా లేచామా మరలా ఎంజాయ్ చేసామా, ఇది. ఇంకో మహానుభావుడు అంటాడు, ఈరోజు బతుకున్నానంటే ఈరోజు ఎంజాయ్ చేయాలి బ్రదర్, నిద్రపోయిన తర్వాత తెల్లారు లేపుతుందో లేదు, ఈరోజు వరకు నేను మటుకి బాగా ఎంజాయ్ చేయాలంటాడు. ఎందుకంటే సరే ఎంజాయ్ చేయ రక్షణ పొందంటే ఇంకా నాకు వయసు ఉంది అంకుల్, బాగా ఎంజాయ్ చేయాలంటాడు. ఇక్కడ అందుకని 2వ మరణం ఉందంట. ఆ మట్టి బొమ్మను చేసినటువంటి బొమ్మలో ముక్కుల ద్వారా వదిలేడు చూడండి వాయువు, ఆ గాలిని తీసుకెళ్ళి ఆడబడేస్తాడంటే అగ్ని గంధకంలో మండే గుండంలో పడేస్తాడు. ఇక అది మా అగ్ని నువ్వు ఎన్ని నీళ్ళు పోసినా ఆరిపోదు, మండుతూనే ఉంటుంది 20 యుగాలు. ఎక్కడంటే నువ్వు 100 సంవత్సరాలు 70 సంవత్సరాలు బతుకుతావు, కానీ నీ ఆ శరీరం నుండి వెళ్ళిపోవచ్చు చూడండి. ఆ గాలి అనేది ఆత్మ అనేది దానికి మరణం లేదు. దాన్ని నువ్వు 2వ మరణం నుండి తప్పించాలంటే రక్షణ పొందమని బైబిల్ చెప్తుంది, ఈ బైబిల్ చెప్తుంది. కాబట్టి నీకు ఏ డౌట్ ఉన్నా
అరే ఈ విషయం కూడా చెప్పిందంటే అత్తతో సహవాసం, అత్త వరుసలని, మేనమామ వరుసలని, పినతల్లులని, చెల్లెళ్ళని ద్వితీయోపదేశకాండంలో ఉంది. ఎవరితో ఏ వరుసలు పడితే ఆ వరుసలతో సాంగత్యం చేసి వారితో వ్యభిచారింపకూడదని కూడా ఉంది బైబిల్. వేరే గ్రంథం చెప్పదు. ఇంత పచ్చిగా చెప్పింది బైబిల్ అంటే చెప్పింది. తామర అన్న విషయం, తామర అన్న ఒక అమ్మాయి ఉంది ఆదికాండం తెలుసా. కొడుకులు ఆమెకి యోధ అన్న ఆయన ఏం చేస్తాడంటే వివాహం ఇచ్చి చేస్తాడు. చేస్తే ఆ మొదట భర్త సరిపోతే ఇంకో కుమారుని ఇచ్చేస్తాడు. ఆడేం చేస్తాడు, ఆమెతో కలిసి పిల్లలు పుడతారని చెప్పేసి బయటికి వెళ్ళిపోతాడు. దేవుడు వాళ్ళని శపించి చంపేస్తాడు వరుసగా. శపిస్తే ఏమేం చేసి వేషం వేసుకొని మామతో కలిసి సంతానాన్ని కనింది. ఆ విషయాన్ని మత్తసువార్త 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు ఉంచేవాడు ఈ విధంగా ఉంటుందన్న విషయాన్ని చెప్పాడు. ఈ మహానుభావుడు అంటాడు, ఒక మహానుభావుడు మామతో పోయిన కోడలు ఇదేనా, దీని అంత బూత్ బైబుల్ బుక్ లేదు, బూతులు ఈ బైబిల్ నిండా ఉన్నాయి మొత్తం అని అంటాడు. దేవుడు కుమారుడైన యేసు ప్రభువు రాడని పాపం చేసినట్టుందా? మనుషులు పాపం చేశారేమో కానీ ఈ లోకానికి వచ్చినట్టు యేసు ప్రభువు పాపం చేశాడు చెప్పాలి. ఈ బైబిల్లో ఉన్నటువంటి ప్రదేశాలు కానీ, ఈ బైబిల్ చెప్పినటువంటి పరిశుద్ధమైన మాటలు కానీ ఎవరైనా 16 మందిని పెళ్లి చేసుకోవడం ఇంకేం ఉండలే మనకెందుకు, అట్టగా ఇక్కడ చేసుకోమని. ఇంకొక దావీదు గారు సైనికుడి భార్య అనేటువంటి బెత్షెబాని స్నానం చేస్తున్నట్టు చూసి మేడ మీద నుండి ఈ మహానుభావుడు అంట చెప్తున్నాడు. ఆయన ఆమెను చూశాడు, ఆమెను మోహించాడు, తీసుకెళ్ళాడు, ఆమెతో చేయించాడు, ఆమెకి పెట్టను అన్నాడు. మళ్ళీ ఈయన దావీదు గొప్పవాడని చెప్తారు. ఈ దావీదు వంశం నుండి వచ్చినవాడు యేసు ప్రభు. ఈయన దేవుడా అని చెబుతున్నాడు. దావీదు తప్పు చేశాడు కానీ యేసు ప్రభు చేశాడా? దావీదు తప్పు చేసినందుకు నాతాను అంటే ప్రవక్త వచ్చి తిట్టాడు. మహాసభ జరుగుతుండగా, రాజా నీ రాజ్యంలో ఒకడు తప్పు చేశాడు, వాడిని నువ్వు శిక్షిస్తావా లేదన్నాడు. ఎవడాడు అన్నాడు. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ దావీదుని ఈయన. ఎవడాడు అంత తప్పు చేసింది ఎవడో అంటే, ఒకటి భార్యను మోగించి తన భర్తను చంపేసి ఈ పని చేశాడు అన్నాడు. ఎవడాడు అన్నాడు. నువ్వే అన్నాడు. అసలు దుఃఖం బటాబట కన్నీళ్ళు కాచి పశ్చాత్తాపం పొంది ఆ సంతానమైనటువంటి ఆమె పుట్టిన మొదటి సంతానాన్ని దేవుడు చెప్పిస్తే రోగంతో చచ్చిపోయిన తర్వాత ఆ కుమారుని దానం చేసిన దాకా వారం రోజుల వరకు ఉపవాసం ఉండి కన్నీటి పర్యంతం అయ్యాడు దావీదు. ఆ విషయం తెలియదు ఈయనకి. దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు. మోషేను కూడా శపించాడు. తప్పు చేసిన వాడిని ఎవరిని వదిలిపెట్టలేదు దేవుడు. మనుషులు తప్పు చేసినట్టు వారు బైబిల్లో కనపడ్డారు కానీ దేవుని కుమారుడైన యేసు ప్రభువు తప్పు చేసినట్టు ఈ గ్రంథంలో ఎక్కడన్నా ఉంటే రుజువు చేయండి. మీరైనా ఎవరైనా యేసు ప్రభువు వారు తప్పు చేసినట్టు. అదే తెలిసి తెలియని బోధ. ఈ గ్రంథాన్ని ఆధారం చేసుకొని చాలామంది విషయాలు ఆర్ఆర్కే మూర్తి గారు బ్రాహ్మణుడు, మీకు తెలుసా, ప్రేమధార అని రేడియోలో 7 వాక్యం వచ్చేది. పెద్దోళ్ళు ఉన్నారు మీకు. ఇదివరకు ప్రేమధార అని వచ్చేదమ్మా. ప్రేమధార అని ఆయన వాయిస్ ఇచ్చేవాడు. ఆర్ఆర్కే మూర్తి అని చాలా ఫేమస్. ఆయన బ్రాహ్మణుడు. ఆయన ఏం చేశాడంటే భాగవతం, రామాయణం అన్ని పుస్తకాలు చదివి ఈ బైబిల్ దేవుని గ్రంథం అంటున్నారు, అలా ఇది తప్పుడు గ్రంథం, ఇది ఆయన కూడా ఎట్టే అనుకున్నాడు. దీనిలో తప్పుని ఏదన్నా ఎత్తు పట్టుకోవాలని చదువుతుంటే ఏ తప్పు దొరకదా. చివరికి ఆయనే మారిపోయాడు. ఆయన సాక్ష్యం ఉంది యూట్యూబ్లో. ఆయన మెసేజ్లు కూడా వినండి. చాలా ఆత్మీయంగా మాట్లాడతాడు ఆయన. తన భార్య, తన బంధువులు అందరూ ద్వేషించారంట. నువ్వు బ్రాహ్మణ కులం నుండి నువ్వు ఉండదైనవాడు కాదు, మీరు వేరుగా వెళ్ళిపోయింది అన్నారంట. తన భార్య కూడా నమ్మలేదంట. ఈయన దగ్గరికి రావడం కానీ, ఈయనతో సహచర్యంగా ఉండటం కానీ కొన్నాళ్ళు మానేసిందంట. ఈ గ్రంథాన్ని నమ్ముకొని దేవుని పరిచయం చేస్తున్నాయి. కాబట్టి ప్రియదేవుని వెళ్ళారా, ఏది స్పష్టంగా ఉంది, ఏది అస్పష్టంగా ఉన్నదనేది ఈ గ్రంథం తెలియపరుస్తుంది. మీరు ఇందులో ఉన్నటువంటి మనుషులు తప్పు చేసి ఉండొచ్చేమో కానీ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు కానీ, మన ప్రేమించేటట్టు తండ్రి అయిన దేవుడు కానీ, పరిశుద్ధాత్ముడు కానీ ఎక్కడా కానీ తప్పు చేసినట్టు సృష్టి ఆరంభం నుండి సృష్టి అంతం వరకు ఈ గ్రంథం తెలియపరుస్తుంది. ఇటు అవకాశం మీ అందరికీ కూడా ఉన్నాను.